తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రమూఢం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, మరి ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? తప్పకుండా. ధనస్సు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనస్సు రాశిలోకి వస్తుంది. వీరు చాలా ముక్కుసూటి మనిషి. సాధారణంగా విల్లు యొక్క ఇదే మీరు చూస్తేనే దాని యొక్క సింబలే అది, ఆ రాశి. సో చాలా ముక్కుసూటి మనుషులు. ఒకసారి విల్లు వదిలేరంటే వెనక్కి రాదు, ఒకసారి మాట అన్నారంటే వెనక్కి తీసుకోరు. ఎంత మందిలో ఉన్నా కూడా నీతి నిజాయితీ కరెక్ట్ గా ఉండి ఆ మాట వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమి వెనక్కి తీసుకోరు. సో అందుకని శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఏడ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళ మీద. సో మిత్రులు తక్కువగా ఉంటారు. సో అదే బెస్ట్ కూడా, ఎందుకంటే మిత్రులు తక్కువగా ఉన్నా బెస్ట్ వాళ్ళు ఉంటే చాలు. శత్రువులు ఎంతున్నా వీళ్ళ నీతి నిజాయితీతో తప్ప ఏం చేయలేరు. ప్లస్ వాళ్ళు కూడా వీళ్ళని ఎదుర్కొండా బట్టి ఏమనలేరు. వీళ్ళకి ఏంటంటే ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు. రాహుకేతులు తృతీయ భాగ్యస్థానంలో చాలా బాగున్నారు. ఒక అర్ధాష్టమ శని మటు నడుస్తుంది 4th house లో. దీనివల్ల అంటే చిక్కులు, చికాకులు, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్. చతుర్థ స్థానం అనేది అంటే హృదయస్థానం. హృదయస్థానం, మాతృస్థానం, విద్యాస్థానం, గృహస్థానం, ఈ 4 స్థానాలు సౌఖ్యస్థానం. ఈ 5 స్థానాలు కూడా చతుర్థ స్థానం. అలాంటి 4th house లో శని ఉన్నందుకు ఏంటంటే మదర్కైనా చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, మన వెహికల్కైనా చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడం, అంటే వెహికల్ అయినా కింద పడడం, లేదంటే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండడం. విద్యార్థులకంటే చిన్న చిన్న ఇబ్బందులు, కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయకపోవడం. అంటే ప్రస్తుతం గురువు సప్తమంలో ఉండి గురుబలం ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఆయన కూడా కొంచెం కష్టపడి చదవాలి విద్యార్థులు. వాహనానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులకి చెప్పుకున్నాం కాబట్టి. సౌఖ్యస్థానం అంటే జనరల్ హ్యాపీనెస్, మెంటల్ పీస్ కొంచెం తక్కువగా ఉండడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సప్తమంలో మామూలుగా జాతకరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే కనుక టెంపుల్ కట్టడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ జరుగుతుంది. మనం కట్టలేకపోయినా దానికి సహాయ సహకారాలు చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది లగ్నం నుంచి కాదు, రాశి నుంచి చూసుకుంటాం కాబట్టి, ఈ ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉన్నందుకు వాళ్ళు టెంపుల్ కట్టడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే దాని సహాయ సహకారాలు చేయడం కానీ గత జూన్ నుంచి గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి చేయొచ్చు. ఇప్పుడు సరైన సమయం అనమాట. ఈ జూన్ 1వ తారీఖు లోపల వాళ్ళు దానికి సహాయ సహకారాలు చేయొచ్చు. అలాగే గురువు చాలా బాగున్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, అలాగే గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే
ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆహా. బంధుమిత్రులతో మీ ఇల్లు కళకళలాడుతుంది, మ్మ్హ. ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. ఓకే. స్థానచలనం ఏమైనా ఉంటుందా గురుగారి రాశి సాధారణంగా వారికి? అర్ధాష్టమ శనన్నా, ఏలినాటి శనన్నా, అష్టమ శనన్నా కూడా మ్మ్హ. స్థానచలనం ఉంటుంది. ప్రస్తుతం ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ చేయడం కానీ, డిపార్ట్మెంట్లు చేంజ్ అవ్వడం కానీ, లేదంటే మన సీటు మారడం కానీ జరిగేందుకు మ్మ్హ. అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్ వచ్చి వేరే సీట్కి వెళ్ళడం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. మార్పు మంచిది. ఎందుకంటే అండి, గ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలి. అవునా ఎందుకంటే అయ్యో గురుగారు? మా పేరెంట్స్ వదిలేళ్ళాలి, వైఫ్ని వదిలేళ్ళాలి, పిల్లల్ని వదిలేళ్ళాలి, ఆ మ్మ్హ. ఊరికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి, దూరం అవుతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు స్థానచలనం. సరైన సమయంలో మనకి స్థానచలనం జరిగినప్పుడు జరగకపోతే మనం ఆపుకున్నాం అనుకోండి, రేపు పొద్దున ఇంకా అసలు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్పుడు చచ్చినట్టు వెళ్ళాలి. ఓకే. సో యా, ఎప్పుడు యా. గ్రహాలతో పాటు మనం కూడా సంచరించి ముందు ఆ ప్లేస్ మారిపోయిన తర్వాత అప్పుడు మనం అడగాలి, కొంచెం అక్కడే ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఈ సీటే చూడండి అంటే మ్మ్. అప్పుడు అవుతుంది. ఫస్ట్ మనం గ్రహాలతో పాటు సంచరించాలండి. సో ఖచ్చితంగా. ఇంకా ఖచ్చితంగా స్థానచలనం అయితే ఉంది. మ్మ్హ. మరి వివాహం కాని వారి గురుగారు ఈ రాశి వారికి? మెయిన్గా సప్తమ స్థానమే వివాహ స్థానం. మ్మ్హ. సో సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాడు ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఫిబ్రవరి 13 నుంచి మనకి మోడం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి శుక్ర మోడమే ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి ధనస్సు రాశి వారు పాటించాల్సిన పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? సాధారణంగా ఈ ధనుసు రాశి వాళ్ళు శివుణ్ణి, అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారండి. ఓకే అలాగే గురుగారు. వీరికి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందంటే వీలవుతానికి ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. మ్మ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. మ్మ్. బుధవారం, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే చాలా మంచిది. అలాగే మంగళవారం, శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి మనకి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేసుకోవడం, లేదంటే మ్మ్. తాళపాకుల పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. సో ఈ పరిహారాలు పాటిస్తే సరిపోద్దండి, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఇబ్బందిగా అంటే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాములు నువ్వులు దానం ఇస్తానికి మ్మ్. దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.